ఓకే ఓకే యా థ్యాంక్ యూ. ముఖ్యంగా చూసుకుంటే కనుక మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత గడ్డపై అయితే కనుక మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో కూడా ఏదైతే మనం చూసుకుంటే కనుక జరిగినటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో కూడా ముందంజలో ఉందనుకోవచ్చు. దాదాపు మనం చూసుకుంటే కనుక 6,735 ఓట్లతో కూడా మారెడ్డి లతారెడ్డి కూడా పూర్తిస్థాయిలో ముందంజ ఉందనుకోవచ్చు. అలాగే మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి హేమంత్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా 683 ఓట్లు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్టకేలకు మనం చూసుకుంటే కనుక పులివెందుల గడ్డపైన అయితే కనుక పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి కూడా చెబుతూ వస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా ప్రజలైతే కనుక మార్పును కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ ఎగిరిందని చెప్పుకున్నారు. అయితే గత 30 సంవత్సరాల నుంచి కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా కూడా ఏకగ్రీవ పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రజలే స్వతంత్రంగా వచ్చి ఇక్కడ ఓటేసిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా చూసుకోవచ్చు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు రావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా అప్పటి నుంచి కూడా కుటుంబ ప్రభుత్వం అయితే కనుక ముందంజలో వెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే హోరాహోరీగా ఏదైతే ఎన్నికల ప్రచారం జరిగినప్పటి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో కూడా ప్రజలైతే వ్యతిరేకిస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా 10 గంటల సమయంలో కూడా కొద్దిగా 50 సంబంధించినటువంటి ఒక బండిల్ కట్టను కూడా కట్టడం జరిగింది. అయితే దాదాపుగా 1000 కట్టలు కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా మనం చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితమే అనధికారికంగా కూడా అయితే కనుక ప్రకటన రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి లతారెడ్డి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా అత్యధిక మెజారిటీతో కూడా దాదాపుగా 6,735 ఓట్లతో కూడా ఆమె అయితే కనుక ముందంజ ఉంది. అలాగే దాదాపుగా మనం చూసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి అయినటువంటి హేమంత్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా 683 చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చేసేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అటు ఉచిత బస్సు కావచ్చు, అలాగే మరొక చూసుకుంటే కనుక తల్లికి వందనం, అలాగే ఏదైతే వికలాంగుల పింఛన్లు ఇవన్నీ చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ పనిచేయాయని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి మనం చూసుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా ఖచ్చితంగా ఈసారి సుధీర్ 1 మినిట్ అంటే ఇప్పుడు ఏంటి ఆల్రెడీ ప్రకటించిన పథకాలు ప్రకటించబోయే పథకాలకు ఆకర్షితులై ఏమైనా ప్రజలు ఈసారి టీడీపీకి పట్టం కట్టారనుకోవచ్చు ఏంటి? ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో మనం చూసుకోవచ్చు ఏదైతే కదా గత 30 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండా కూడా పూర్తిస్థాయిలో ఎగరైన నేపథ్యంలో కూడా ఇవాళ అయితే మనం చూసిన 30 సంవత్సరాల తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా జెడ్పీటీసీ స్థానానికి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో మనం చూసుకోవచ్చు ఎవరు ఇక్కడ నిలబడినా కానీ పూర్తిస్థాయిలో కూడా అటు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ నిలబడితే కనుక పూర్తిస్థాయిలో రౌడీయిజం అలాగే దౌర్జన్యాలు చేస్తూ కూడా ప్రతి అభ్యర్థిని కూడా ఎవరిని ఓటు వేయకుండా కూడా పూర్తిస్థాయిలో వాళ్ళు మాత్రం గుర్తుకునేవాళ్ళు. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికకు సంబంధించి అయితే కనుక 6 పంచాయతీలకు సంబంధించినటువంటి 15 బూతుల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ప్రజలందరూ కూడా ఏకతాటిగా ముందుకు వచ్చి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీనే కావాలి మాకు తెలుగుదేశం నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే కనుక పూర్తిస్థాయిలో ఇక్కడ మార్పు రావాలి, ఆ మార్పు కోసం మేమందరం పనిచేస్తున్నామనే నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా తమ ఓటు అనే ఆయుధంతో కూడా వీళ్ళందరూ అయితే కనుక ఇక్కడైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు మనం చూసుకోవచ్చు ఆగస్టు 15 తెల్లారితే కనుక ఆగస్టు 15 వస్తుంది. అలాంటిది ఆగస్టు 15 స్వాతంత్రం అనేది కూడా ఇప్పుడు పూర్తిస్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక ముందు రోజు వచ్చిందని చెప్పచ్చు. అంటే ఇవాళ 14వ తేదీ కూడా పులివెందుల ప్రజలందరికీ కూడా స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో ఇదే కోలో మనం చూసుకుంటే కనుక ఒంటిమిట్టలో కూడా ఖచ్చితంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ముద్దు కృష్ణారెడ్డి కూడా ముందంజలో ఉన్నాడని మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఆ మరోపక్క ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కూడా పూర్తిస్థాయిలో వెనకంజలో ఉన్నాడని తెలుస్తుంది. ఏదేమైనా మనం చూసుకుంటే కనుక 2 చోట్ల కూడా జెడ్పీటీసీ స్థానాల్లో 2 చోట్ల కూడా పెద్ద ఎత్తున కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అటు ఒంటిమిట్టలో కావచ్చు, ఇటు పులివెందులో కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండా అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఇక్కడ ఫలితాలు వస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు ఒకసారి దాదాపుగా ఎన్ని ఉన్నాయి ఏంటి దానిపైన చూసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు టేబుల్ 1 అలాగే దాని చూసుకుంటే కనుక దాదాపుగా 7,638 రావడం జరిగింది. మొత్తం దాదాపుగా 7,638 వచ్చాయి. అలాగే మొత్తం చూసుకుంటే కనుక 638 కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే కనుక మొత్తంగా మనం చూసుకోవచ్చు ఇప్పటికే రావడం జరిగింది. ఎన్నికల ఫలితాలు కూడా పూర్తి స్థాయిలో రావడం జరిగింది. దాదాపుగా చూసుకుంటే కనుక ఏదైతే 6,833 ఓట్లు కూడా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అత్యధిక మెజారిటీతో కూడా పూర్తి స్థాయిలో కూడా
లతారెడ్డి కనుక విజయం సాధించారని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఒంటిమిటకు సంబంధించినటువంటి మరో రెండో ఫలితం రావాల్సి ఇప్పటికే మనం చూసుకోవచ్చు. ఒంటిమిటకు సంబంధించినటువంటి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి కూడా ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే అయితే కనుక రెండవ ఫలితాలపైన అయితే కనుక ఉత్కంఠగా ఇక్కడ సాగుతున్నది మనం చెప్పుకోవచ్చు. శ్రీదేవి, సుధీర్, ఇప్పుడు ఒంటిమిట్టలో కూడా ఆల్మోస్ట్ రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి అంటున్నారు. మరి 2 రౌండ్స్ ఎప్పుడు కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే ఒంటిమిటకు సంబంధించి కూడా రెండు రౌండ్లు పెట్టడం జరిగింది. ఆ 2 రౌండ్లలో ఇప్పుడు మొదటి రౌండ్ మనం చూసుకుంటే కనుక ఇప్పటికే పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే రెండవ రౌండ్ కూడా పూర్తిస్థాయిలో ముగియాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే రెండవ రౌండ్కి సంబంధించిన దానిపైన కూడా ఉత్కంఠగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఏదైతే అధికారికంగా కూడా పూర్తిస్థాయిలో కూడా లతారెడ్డికి అయితే కనుక 6,833 ఓట్లు రావడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఒంటిమిట్లో కూడా ఎవరైతే ముద్దు కృష్ణారెడ్డి కూడా ముందంజలో ఉన్నారని చెప్తున్నారో అయితే పూర్తిస్థాయిలో రెండవ రౌండ్కి సంబంధించిన ఫలితాలు అయితే కనుక పూర్తిస్థాయిలో రావాల్సి ఉంది. ఏదేమైనా సరే పులివెందులో అయితే కనుక తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిందనుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు. ఏదైతే కౌంటింగ్ బయట అయితే కనుక పూర్తిస్థాయిలో అటు బీటెక్ రవి కావచ్చు, అలాగే కడప జిల్లా అధ్యక్షుడైనటువంటి రెడ్డపల్లి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున బయట సంబరాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 30 సంవత్సరాల నిరీక్షణ అనంతరం కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఎట్టకేలకు ఇక్కడైతే కనుక తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిందని చెప్పుకోవచ్చు. కేవలం ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. తల్లికి వందనం కావచ్చు, అలాగే ఉచిత సిలిండర్ కావచ్చు, మరోపక్క రానున్న 10వ తేదీ నుంచి కూడా మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సు, ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అయితే కనుక మరోసారి చలనం కలిగించింది. అయితే ఇన్ని రోజుల పాటు కూడా పులివెందుల ప్రజలందరూ కూడా బందీలో ఉన్నారు. ఆ బందీ నుంచి అయితే కనుక ఇప్పుడు విముక్తి అయ్యి పూర్తిస్థాయిలో కూడా ఓటు అనే ఆయుధంతో కూడా ఇప్పుడైతే కనుక వాళ్ళందరూ కూడా ఏదైతే చూపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ పులివెందుల ప్రజలు ఈ రోజు నుంచి విముక్తి ఆంధ్రప్రదేశ్గా, అలాగే ఆగస్టు 15 మాకు ముందే వచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజే వాళ్ళకు స్వాతంత్రం వచ్చినట్టు మనకైతే ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. సో సుధీర్, అంటే ఈ 2 రోజుల మాటలకి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఎందుకంటే నిజంగానే ప్రజలు 30 ఏళ్ల నుంచి అసలు పులివెందుల్లో ఓటు వేయడానికి భయపడే వాళ్ళు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ హయాం నుంచి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి జగన్ వరకు కూడా వాళ్ళ ఇలాక, అంటే వాళ్ళు ఏది చెప్తే అదే శాసనం, ఎవరికి ఇస్తే పదవి వాళ్లే తీసుకోవాలి అన్నదానికి ఈ 2 రోజుల పాటు జరిగిన సంఘటనలే అండ్ ఇవాల్టి టీడీపీ గెలుపే నిదర్శనం అనుకోవచ్చా? ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే కనుక ప్రధానంగా ఇక్కడ ఏదైతే వైఎస్ కుటుంబం చెప్పిందే వేదం, అలాంటిది ఆ 30 సంవత్సరాల నిరీక్షణ అయితే కనుక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ పూర్తిస్థాయిలో పాగా వేసిన పరిస్థితి ఉంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, అలాగే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేవాళ్ళు. ఆ నేపథ్యంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు జగన్మోహన్ నేపథ్యంలో కూడా అక్కడ కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది. అయితే పూర్తిగా ఇక్కడ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏమొచ్చినా కానీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏకగ్రీవాలు జరిగాయి. అలాంటి ఏకగ్రీవాలను పూర్తి స్థాయిలో ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాజాగా ఇలాంటి వాటికి తాము ఇవ్వకూడదు, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా స్వయంగా ఏదైతే ఓటొక్కులో పాల్గొనాలనే నేపథ్యంలో కూడా ఈసారి ప్రతిష్టాత్మకంగా కూడా ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో నిలబడడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా మనం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ ఒకే స్టాండ్తో వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ గెలిచేదే మేము, ప్రజలు మారిపోయారు, ప్రజల మద్దతు మాకే ఉందంటూ కూడా పూర్తిస్థాయిలో జనాలకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే జనాల్లో పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు తీసుకెళ్లడం జరిగింది. అయితే ప్రజల్లో ఇక్కడ ఉన్నటువంటి మొదటి నుంచి మనం చూస్తుంటే కదా పులివెందులు అంటేనే రౌడీయిజం, ఫ్యాక్షనిజం, అలాంటి ఫ్యాక్షనిజం, అలాంటి రౌడీయిజంని ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో తరిమేయాలంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా మార్పు రావాలి. ఆ మార్పు కోసమే పూర్తిస్థాయిలో ఇక్కడ ప్రజలందరూ కూడా మరో ముందడుగు వేసి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించిన విషయం. అయితే గతంలో మనం చూసుకోవచ్చు ఇక్కడ పులివెందులో ఏది ఏమైనా సరే కనుక ఇక్కడ ప్రతి దాంట్లో కూడా కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఏదైనా సరే అటు బార్లు పెట్టాలన్నా కానీ, అటు చికెన్ షాపులు పెట్టాలి కానీ, ఒక సీని లోడ్ పోవాలన్నా కానీ, ఒక అరటికి సంబంధించిన లోడ్ పోవాలన్నా కానీ, ఏదైనా సరే గతంలో మనం చూసుకుంటే కనుక ట్యాక్సులు కట్టాల్సిన పరిస్థితి, అలాగే ఇక్కడ కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. అలాంటి బాధల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిస్థాయిలో ఇప్పుడైతే కనుక అక్కడ ఉన్నటువంటి ఓటు అనే అదేంతా కూడా పూర్తిస్థాయిలో మారిపోయిన పరిస్థితి ఉంది. అవన్నీ పూర్తిస్థాయిలో మనసులో పెట్టుకొని ఇప్పుడు పులివెందుల ప్రజలైతే కనుక ఒక మెట్టు దిగి వచ్చి
వచ్చి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అయితే కనుక మారెడ్డి లతారెడ్డిని అయితే కనుక దాదాపుగా 6,380 ఓట్లతో గెలిపించారని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో ఇప్పటికీ అధికారికంగా కూడా రావడం జరిగింది. ఏదేమని చూసుకుంటే కనుక ఒంటిమిటకి సంబంధించినటువంటి 2వ రౌండ్కు సంబంధించినటువంటి అది కూడా పూర్తిస్థాయిలో ఫలితం రావాలి. అతను కూడా ఎవరైతే ఒంటిమిట అభ్యర్థి అయినటువంటి ముద్దు కృష్ణారెడ్డి కూడా ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఒంటిమిటకి సంబంధించినటువంటి 2వ ఫలితం అయితే కనుక పూర్తిస్థాయిలో రావాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. శ్రీదేవి, సుధీర్, అంటే ఇన్నేళ్ల నుంచి జరిగిన ఎన్నిక ఒక లెక్క, ఇప్పుడు జరిగిన ఎన్నిక ఒక లెక్క. ఎందుకంటే అసలు పులివెందుల అంటేనే రెండు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, చాలా టఫ్ అండ్ ఫైట్లో జరిగాయి. సో ఇప్పుడు ప్రజలు ఏంటి, ఇక మీదట నిజంగా వాళ్ళకి స్వాతంత్రం ఈ రోజే దొరికింది అని అంటున్నారు. ఇక మీదట అసలు ఆ పులివెందుల కానీ కాన్స్టిట్యున్సీ కానీ అంతా ఎలా ఉండబోతుందంటారు? ప్రజలు ఏమైనా హర్షం వ్యక్తం చేస్తున్నారా? వాళ్ళ స్పందన ఏంటో ఒకసారి ఏమైనా తెలియజేస్తారా? 100% మనం ముఖ్యంగా చేసుకోవచ్చు. ఏదైతే రేపు అంటే ఆగస్టు 15 అలాంటి స్వాతంత్రం వచ్చింది. అలాంటిది ఇప్పుడు పులివెందుల ప్రజలకు మనం చూసుకుంటే కనుక ఇవాళ 14వ తేదీ, పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఆగస్టు 10వ తేదీ దేశవ్యాప్తంగా స్వాతంత్రం వస్తే కనుక పులివెందుల ప్రజలకు మనం చూసుకుంటే కనుక ఇవాళ 14వ తేదీ అయితే కనుక పూర్తి స్థాయిలో స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో మనం చూసుకోవచ్చు, ఏదైతే ఎన్నికల ప్రచారం జరిగిన నేపథ్యంలో కూడా అలాగే పోలింగ్ జరిగిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా మనం మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మనం మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా మాట్లాడడం ఏంటంటే కనుక పులివెందుల ప్రజలు కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళు మేము మార్పు కోరుకుంటాం, ఉన్నటువంటి వాళ్ళు ఆ మార్పు దిశగానే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓటు వేయడం జరిగింది. ఆ ఓట్ బ్యాంక్ తోనే కనుక ఓడిస్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక పులివెందులు అంటేనే వైఎస్ఆర్సీపీ కంచికోట, అలాంటి కంచికోటకు కుంటలు కూడా బద్దలైన పరిస్థితి అయిపోయింది. అయితే గతంలో మనం ఇప్పుడు చూసినా కానీ పులివెందులు అంటేనే వైఎస్ కోట, ఆ జగన్మోహన్ రెడ్డి కోట అంటారు. అయితే ఆ కోట అయితే కనుక ఇప్పుడైతే కనుక కోటలు బద్దలు విరిగిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఒకే స్టాండ్ పైన ఒకే దానిపైన ఉంది. ఎంతకేలకు ఆ తెలుగుదేశం పార్టీ ముందు చెప్తూ వస్తుంది, ఖచ్చితంగా ఈ జెడ్పీటీసీలు మేమే కలుస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితులు లేదు. వాళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కావచ్చు, పులివెందుల్లో గతంలో మనం చూసుకోవచ్చు ఎన్నో అరాచకాలు చేశారు. ఇలాంటి అరాచకాలన్నీ బయటపడి ప్రజలు గెలుచుకోవాలంటే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాలి. ఇదే ఎఫెక్ట్ మనం చూసుకుంటే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే కార్పొరేషన్, మున్సిపల్ ఎలక్షన్లు కూడా పెద్ద ఎత్తున పడే అవకాశాలు ఉన్నాయి. అయితే మనం చెప్పుకోవచ్చు, ఏదైతే గత 2024 ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ జరిగింది, తొక్కుతారంటే అప్పుడే అన్నాడు. అప్పటి నుంచి మనం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో కూడా జగన్ సంబంధించిన కోటగిరినంతా కూడా అదల పాదాన్ని తొక్కే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్తుంది. అదే కోవలో కూడా ఇక్కడ మనం చూసుకుంటే కనుక పులివెందులు చూసుకుంటే కనుక జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అదల పాదాలకు తొక్కిన పరిస్థితి ఇక్కడ కనబడుతుందని మనం చెప్పుకోవచ్చు. సుధీర్, అయితే ఇప్పుడు 683 మెజార్టీతో ఓడిపోయారు హేమంత్ రెడ్డి వైసీపీ అభ్యర్థి. ఏంటి మరి వైసీపీ అభ్యర్థి స్పందన ఏంటి? నిన్న కూడా ఒక మాట మాట్లాడారు, రీపోలింగ్ నిర్వహించినప్పటికీ కూడా నేను ఓటు వేయడానికి వెళ్దామన్నా నాతో సహా నా గ్రామస్తులందరినీ ఎవరిని కూడా రానివ్వట్లేదు. సో ఖచ్చితంగా ఇది కుట్ర కోణమే అని మాట్లాడారు. ఏమైనా వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఏమైనా మాట్లాడారా? ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. ఏదేమైనా సరే అంటే ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కుట్రతోనే చేస్తుందని చెప్పి హేమంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. కనీసం అతను ఓటు వేసేందుకు కూడా ఏదైతే పోలింగ్ కేంద్రానికి వెళ్తే కనుక పోలీసులు తమను ఎత్తుకెళ్తారనే నేపథ్యంలో కూడా అతను ఓటుకు కూడా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే అతను మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఇక్కడ అన్యాయం చేస్తూ అలాగే కోటరింగ్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమని చూసుకుంటే కనుక హేమంత్ రెడ్డి మొదటి నుంచి మనం అక్కడ ఏదో కనుక చెప్తూ వస్తున్న పరిస్థితులు పెద్ద కూడా కనపడినాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా హేమంత్ రెడ్డి కనుక ఓటింగ్ వస్తే కనుక ఖచ్చితంగా అరెస్టులు చేస్తారు, లేకుంటే కనుక కిడ్నాపులు చేస్తారు, లేకుంటే బయటకు వస్తారని కొడతారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ హేమంత్ రెడ్డికి అయితే కనుక పూర్తిస్థాయిలో ఘోర పరాజయమే ఇది. ఏదేమైనా మనం ఇప్పుడు చూసుకోవచ్చు, ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి లతారెడ్డి కూడా పూర్తిస్థాయిలో బయటికి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆమె బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు ఏంటి అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా సస్పెన్స్ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజుతో తెలుగుదేశం పార్టీ జెండా అయితే కనుక పులివెందుల్లో ఎగరనుంది. రానున్న ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ అలాగే మొత్తంగా దీంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా బాగా వేసే పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఈ ఓటమి అయితే కనుక జగన్ కి పూర్తి స్థాయిలో కూడా రానున్న ఎన్నికల్లో పెద్ద మైనస్ అని మనం చెప్పుకోవచ్చు. వైసీపీ 683 ఓట్లు పడ్డాయి. 5000 మెజార్టీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. మరి వీళ్ళిద్దరి మధ్యన అసలు ఎటువంటి సయోధ్య ఉండేది, అంతకు ముందు ఎలా ఉండేదంటారు?
అంటే గతంలో మనం చూసుకోవచ్చు, అంటే వైసీపీ టీడీపీ అంటే కనుక పూర్తి స్థాయిలో కూడా వైరం, అలాంటి వైరం నేపథ్యంలో కూడా చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు హేమంత్ రెడ్డి కావచ్చు, అలాగే లతారెడ్డి కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఒక మహిళ ఉండి కూడా పూర్తి స్థాయిలో ఇంటింటికి తిరుగుతూ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా మనం చూసుకుంటే కనుక ఓట్లు అడిగిన పరిస్థితి అవుతుంది. అలాగే హేమంత్ రెడ్డి చూసుకోవచ్చు. అయితే వైసీపీ టీడీపీ అంటే వైరం, అలాంటిది ఈ నేపథ్యంలో కూడా ఇద్దరు జోరుగా హోరాహోరీగా కూడా ప్రచారం చేసుకున్నారు. ప్రచారం చేసుకున్న అనంతరం కూడా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు కౌంటింగ్ ప్రక్రియకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఇద్దరు హోరాహోరీగానే ప్రచారం చేసుకున్నారు. ప్రచారం చేసుకున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఓడించాలనే నేపథ్యంలోనే లతారెడ్డి కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఇంటింటికి తిరుగుతూ కూడా తమకు ఓటేయాలని చెప్పి ఆమె కూడా అభ్యర్థించిన పరిస్థితి అవుతుంది. మనం చూసుకోవచ్చు కౌంటింగ్ ప్రక్రియలో దాదాపుగా అయితే కనుక అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లతారెడ్డి అక్కడే ఉన్నాడు. దాదాపుగా ఆమె గెలుపు అయితే కనుక పూర్తి స్థాయిలో ఖాయమైంది. ఇప్పటికే మరికొద్ది క్షణాల్లో కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆమెకైతే కనుక పూర్తి స్థాయిలో విజయానికి సంబంధించిన పత్రం కూడా ఇవ్వాలి. ఆ పత్రం తీసుకున్న తర్వాత ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియాతో ఏం మాట్లాడతారు ఏంటన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అటు బీటెక్ రవి కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీకి నేతలు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక పూర్తిస్థాయిలో ఇక్కడ పులివెందులలో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి మార్క్ ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి సంబంధించి పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఆయనకు బంధువర్గం పులివెందుల పెద్ద ఎత్తున కూడా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మార్క్ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కనపడని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికే కాదు, గతంలో జిల్లాలో ఏ ఎన్నిక కనపడినా కానీ ఆదినారాయణ రెడ్డి ముందుండి నేనున్నానని చెప్పి ఖచ్చితంగా ఏ ఎన్నికైనా చేసే వ్యక్తి. అలాగే ఆయనకు పెద్ద ఎత్తున కూడా బంధువర్గం, అలాగే ఎన్నికలు ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, అలాగే బూతులకు సంబంధించిన ఏజెంట్లను ఎక్కడ కూర్చోబెట్టాలి, ఏంటి చేయాలనే దానిపైన అయితే కనుక ఆదినారాయణ రెడ్డికి కింగ్ మేకర్ అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఈరోజు బీటెక్ రవి కావచ్చు, అటు ఆదినారాయణ రెడ్డి కావచ్చు, ఇద్దరి మార్క్ అయితే కనుక ఈ పులివెందుల దానిపైన అయితే కనుక జెడ్పీటీసీ పైన అయితే కనుక ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఒంటిమిట్లో కూడా అదే పరిస్థితి మనం చూసుకోవచ్చు. మండిపల్లి రాంప్రసాద్ కూడా తనదైన మార్కులో కూడా పూర్తిస్థాయిలో దాదాపుగా అక్కడ కష్టపడి, అలాగే అక్కడ ఉన్నటువంటి నేతలందరినీ బుజ్జగించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైనా గతంలో మనం సీనియర్లు కావచ్చు, అలాగే ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళందరినీ ఒక తాటిపైకి తెచ్చి అక్కడ కూడా విజయం సాధించేందుకు కూడా ఆయన కూడా ఒక అంతు ముందుకేశారని అయితే మనం చెప్పుకోవచ్చు. శ్రీదేవి, సుధీర్, ఇప్పటి వరకు అంటే 6,785 ఓట్లతో మెజార్టీతో సాధించారు. వైసీపీ వచ్చేసి 683 ఉన్నారు కదా. సో ఇంకా ఏమైనా కౌంటింగ్ జరుగుతుందా? ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడ మనం చూసుకోవచ్చు పులివెందులకు సంబంధించినటువంటి దాదాపుగా 10 రౌండ్లు అంటే 10 టేబుల్ వేయడం జరిగింది. దీంట్లో ఒక రౌండ్ మాత్రమే, అంటే ఒక రౌండ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన మన పరిస్థితి అయితే ఉంది. దాదాపు మనం చూసుకోవచ్చు ఏదైతే 10,606 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దీంట్లో మనం చూసుకుంటే కనుక ప్రధానంగా 6,783 ఓట్లు లతారెడ్డికి రావడం జరిగింది. అలాగే హేమంత్ రెడ్డికి కూడా 6,683 ఓట్లు రావడం. అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా ఎన్ని ఓట్లు పోలయ్యాయో చూసుకోవచ్చు. ఆ పోలైన ఓట్ల ప్రకారం ఇప్పటికీ రౌండ్ అయితే పూర్తయింది. అధికారికంగా కూడా ఆమె విజయం చెప్పడం జరిగింది. పూర్తిస్థాయిలో ఎన్నికల అధికారి కూడా పూర్తిస్థాయిలో విజయాన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఒంటిమిటికి సంబంధించినటువంటి రెండో రౌండ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ మరీ జరుగుతుంది. అంటే ఇక్కడ 2 రౌండ్లు ఉన్నాయన్నమాట. మొదటి రౌండ్లో కూడా ఎవరైతే ముద్దు కృష్ణారెడ్డి ముందున్నాడో, అలాగే రెండవ రౌండ్లో కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఎవరైతే ముద్దు కృష్ణారెడ్డికి సంబంధించిన రెండవ రౌండ్ కూడా రాలి. ఇక్కడ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా వెనకంజున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా మనం చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా లోపలైతే కనుక పూర్తిస్థాయిలో ఇంకా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇంకా ఓట్లను లెక్కిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. రెండవ రౌండ్ సంబంధించిన ఫలితాలు అయితే కనుక రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు ఏదైతే వెనక పక్క బిల్డింగ్ కనిపిస్తుందో ఆ బిల్డింగ్లోనే రెండవ రౌండ్ సంబంధించిన ఫలితాలు కూడా ఇప్పటికే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ఎంతో ఉత్కంఠభరితంగా కూడా ఉదయం నుంచి కూడా మనం ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు ఏంటి అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్టకేలకు మనం చూసుకుంటే కనుక 6,803 ఓట్లతో అయితే కనుక లతారెడ్డి విజయం సాధించని చెప్పుకోవచ్చు. మరోపక్క మనం చూసుకుంటే కనుక ఒంటిమిటకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి కూడా ఫస్ట్ రౌండ్లో ముందంజున్నాడు. ఆయన కూడా విజయం తథ్యమని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ ఒకే స్టాండ్ పైన ఉంది. ఈ 2 జెడ్పీటీసీలు గెలుస్తామని చెప్పింది. అలాగే గెలిచి ఇక్కడైతే కనుక తెలుగుదేశం పార్టీ జెండా అయితే ఎగురవేసింది. 30 సంవత్సరాల కళను అయితే కనుక తెలుగుదేశం పార్టీ ఇక్కడ నెరవేర్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు.